హైదరాబాద్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఐఆర్ ల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గండిపేటలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారిని ఒకచోట చేర్చి రాష్ట్ర అభివృద్ధికి వారి అనుభవం, నైపుణ్యాలను వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమం వేదికగా నిలుస్తోంది. పెట్టుబడులు, నైపుణ్యాలను తెలంగాణ 2047 విజన్తో అనుసంధానించేలా చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో పుట్టి పెరిగి విదేశాల్లో స్థిరపడ్డ వారిని ఒకే వేదికపై తీసుకొచ్చి పుట్టిన గడ్డకు తమ వంతుగా సహాయం చేసేలా టీజీఏ ఏర్పాటు చేశామని వైస్ చైర్మన్ మంజులరావు జూపల్లి తెలిపారు. కృషి కాబట్టి అందరం కలిసి చేస్తేనే అది గుప్పెడవుతుంది, అప్పుడే బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి కేవలం కళలు కనడం మాత్రమే కాదండి, కళలను సాకారం చేయడం కూడా మా వల్ల అవుతుంది. సహకారం చేయడం కోసమే జీటీఏ పుట్టింది. చిన్నజీయర్ స్వామి గారు వించేస్తున్నారు. గట్టిగా చప్పలతో స్వాగతం పలుకుదాం. నలుపులలో కొన్ని లక్షల మంది భక్తులను సంపాదించుకున్నటువంటి మహానుభావులు. రామమూర్తికి గడగట్టి జీటీఏ ఇంత మహత్తరంగా, ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకుంది. జీటీ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పుట్టిన గడ్డకి మళ్ళీ ఏదో చేయాలి. మనకు ఒక సినిమా స్టోరీలో ఒక మహేష్ బాబు చెప్తాడు కదా డైలాగ్, పుట్టిన ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ ఇవ్వకపోతే లావైపోతామని చెప్పేసి. అట్లా ఏంటి అంటే జీటీ అనేది ఏదైతే ఉందో ఇక్కడ నుండి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆర్థికంగా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడం అనేది 10 years 20 years 50 అట్లా లాంగ్ దానిలో వస్తున్నారు, ఎప్పుడెప్పుడో వస్తున్నారు. అట్లా కాకుండా ఏంటి అంటే వాళ్ళ ఊరికి వాళ్ళని మళ్ళీ కనెక్ట్ చేయాలి. ఆ పుట్టిన గడ్డ కోసం మళ్ళీ ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. ఇక్కడున్న పేదవాళ్ళ కోసం కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఏదో రకంగా ఏంటంటే అక్కడున్న ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ తిరిగిన గడ్డకి మళ్ళీ ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలన్న దాంతో యాక్చువల్లీ ఏంటంటే అక్కడ చాలామంది టీటీ అని ఆట అని చాలా ఆర్గనైజేషన్స్ చేసుకుంటాయి. అదేంటంటే ఒక పర్టికులర్ ప్లేస్కే ఉంటాయి. జీటీ అనేది ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకోవడం జరిగింది. దీనికి మల్లారెడ్డి గారు ఇండియా ఫౌండర్గా ఉన్నారు, నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇందులో శ్రీనివాస్ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, మేమందరము కలిసికట్టుగా ఇక్కడున్న ఈరోజు జీటీఏ అకేషన్ని చాలా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అండ్ గ్లోబల్ తెలుగు అసోసియేషన్ ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ బూస్ట్ మాకు కూడా. అంటే మళ్ళీ వెళ్ళి మన దేశానికి పుట్టిన గడ్డకు సేవ చేయడానికి ఒక అవకాశం, ఈ ఆర్గనైజేషన్ త్రూ వచ్చి ఇక్కడ సేవ చేసుకోవడానికి మనకు ఒక అవకాశము. డెఫినెట్గా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కొంచెం స్పెషల్. ఇది ప్రపంచంలో ఎక్కడైనా కూడా సేవ చేసేటానికి ఏర్పడినటువంటి ఆర్గనైజేషను. టీమ్ వర్క్ కూడా చాలా గొప్పగా ఉన్నది. ఎంత యూనిటీ ఉన్నదంటే అంత యూనిటీ ఉన్నది. ఎక్కడ కూడా ఫ్లాస్ లేవు. ఇవాళ చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రాము, రియల్లీ వండర్ఫుల్. జీటీ ఏంటంటే అన్ని జిల్లాలకి చేస్తుంది. ఇందులో అందరు ప్రొఫెషన్స్ ఉన్నాం, డాక్టర్స్ ఉన్నాం, లాయర్స్ ఉన్నాం, చార్టెడ్ అకౌంట్స్ ఉన్నాం, ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. అందరికీ మాకు ఒకరికొకరికి చెప్పుకోవడానికి మంచి ఆపర్చునిటీ. దిస్ ఇస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్. బాగా ఏం చేసాం, యూనిక్గా చేశారు. స్కూల్స్లో టాయిలెట్స్ కట్టించటము, కొంతమంది స్ట్రీట్ చిల్డ్రన్కి అన్ని ఇవ్వటము, చదివించటము, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేము చాలా యాక్టివ్గా ఉన్నాం. సో మనకి ఎవరైనా ప్రాబ్లమ్స్ అంటే సాల్వ్ చేయాలి. మేము లీగల్గా కూడా చాలా చేయాలనే ఉంది, చాలామందికి చేస్తున్నాం. నేను జీటీఎస్ హైదరాబాద్కి ప్రెసిడెంట్. సో ఇది ఎందుకు జాయిన్ అయ్యాను అంటే ఐ ఫీల్ నేను ఆస్ట్రేలియాలో ఒక 7 years ఉన్నాను. దెన్ వీ థాట్ ఓకే లెట్స్ గో బ్యాక్ టు ఇండియా టు సర్వ్ అవర్ కమ్యూనిటీ, సర్వ్ అవర్ కంట్రీ అని. సో వీ కేమ్ బ్యాక్ టు ఇండియా రీసెంట్లీ. అయితే ఇక్కడ ద రీజన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ జీటీఏ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఇస్ it is a community, it is a networking place wherein you have mostly, because nenu Telangana, part of Telangana, born and brought up in Hyderabad, so I want to see and help support people whoever is in need. Everkaina edaina help kavali, whatever it is. Idi GT ane platform through you get exposure to technical people, IT lo unna valaki, women's everaina entrepreneurs unna, business side unna, lekapothe IT side unna, లేకపోతే డాక్టర్స్ ఉన్నా, టీచింగ్ సైడ్లో ఉన్నా, ఎడ్యుకేషనల్ సైడ్, అందరికీ యూ హ్యావ్ అ కమ్యూనిటీ. సో ఎవరికి ఏదైనా హెల్ప్ కావాలి, దిస్ ఇస్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ అ నెట్వర్కింగ్